అందరికీ నమస్కారం అండి. కన్న తల్లి అంటే ఇలానే ఉంటుందేమో. ఎందుకంటే తన ఇద్దరు కొడుకులు దూరమై కడుపు కోత మిగిలినా కూడా తన కన్న బిడ్డ కోసం అనుక్షణం పాకులాడుతుంది. తన కన్న బిడ్డ 2 కిడ్నీలు పాడైన ఆ ఒకవైపు కడుపు కోత, మరోవైపు కన్న కూతురు ఆవేదన. ఇంతటి కష్టాన్ని కడుపులో దాచుకొని అధైర్యం చెందకుండా తన కిడ్నీని కూతురికిచ్చి తన కూతురుకు తోడుగా నిలిచింది. కానీ ఆ భగవంతుడు ఆ కిడ్నీని కూడా లేకుండా చేశాడు తన కూతురికి. అయినా అధైర్యం చెందకుండా తన బాధపడితే అది చూసి కూతురు ఎక్కడ బాధపడుతుందో అని బాధనంతా కడుపులో దాచుకొని 13 సంవత్సరాలుగా కూతురికి అండగా నిలుస్తుంది. ప్రతి విషయంలో కూతురికి తోడుగా నిలుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా తన కూతురికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం వండి పెడుతుంది. అయినా చదువుకోకపోయినా సరే కూతురి కోసం వైద్యురాలిగా మారింది, స్నేహితురాల్లా మారింది, తనకు అండగా నిలుస్తుంది. తన ఆరోగ్యం ఏమైనా పట్టించుకోకుండా రాత్రి పగలు తన భర్తతో కలిసి కన్న కూతురి కోసం పోరాటం సాగిస్తున్నారు. వాళ్ళ సుఖాలు, సంతోషాలు, ఇష్టాలు అన్నీ వదిలేసి బ్రతుకుతున్నారు. నిజంగా ఇలాంటి బాధ, ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. భగవంతుడా, ఇలాంటి తల్లిదండ్రులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కూతురు వేసే ప్రతి మంచి అడుగుకు అండగా నిలుస్తున్నారు.